హలో గైస్, బ్లాక్లో ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తుంటే వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. అండ్ అదే కాకుండా పెద్దగా సపోర్ట్ కూడా రావట్లేదు. హాఫ్ అన్ అవర్ వీడియోస్ పెడుతున్నా సరే. అందుకే ప్రతి వీడియోలో 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ప్రతి 2 డేస్కి ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది, అంటే ఒక వీడియో అయితే వస్తుంది. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దట్ మీన్స్ ఒక వీడియోలో 2 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే 1 డేలో 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, దాదాపు 6 to 7 ఎపిసోడ్స్ దాకా ఉండేటట్టు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు అందరికీ షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. లేదు అంటే అప్లోడ్ చేయడం కష్టం అన్నమాట. సో ఇదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బ్లాక్ బుల్స్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ని మనకైతే చూపిస్తారు. అండ్ మన వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్థా నిద్రపోయి దాదాపు 1 వీక్ అవుతుంది. అప్పుడే వానెసా ఇలా చెప్తుంది, నీ గురించి నోయల్ చాలా కంగారు పడింది, నీకేమైపోతుంది, ఎప్పుడు లేస్తావు అని చాలా కంగారు పడిపోయింది. దానికి నోయల్ అయితే ఒప్పుకోదు, లేదు నేనేం కంగారు పడలేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. అండ్ ఆస్థా పక్క నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ నోయల్ అని చెప్తాడు. పక్క నుంచి లక్ అయితే, నీకు బాగా అయిపోయింది కదా, మనం వెళ్ళి బ్యాటిల్ చేద్దాం పదా అంటే అంటూ ఉంటాడు. ఆస్థా ఇదంతా కాదు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆకలేస్తుందని చెప్తాడు. అండ్ అక్కడికప్పుడు చార్మి తను చేసిన ఫుడ్ అయితే తీసుకొని వస్తుంది. ఇంకా ఆస్థా అయితే చార్మి చేసిన ఫుడ్ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా చాలా బాగుందని చెప్పేసి తింటూ ఉంటాడు. తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది మరి. అండ్ చార్మికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడే మన క్యాప్టెన్ ఆమె అయితే వస్తాడనమాట. అండ్ వచ్చేసరికి ఆస్థా లేచాడని గమనిస్తాడు. అండ్ మీరు లాస్ట్ మిషన్ని చాలా బాగా క్లియర్ చేశారు అని ఆస్థాకి చెప్తాడు. ఆస్థా దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడనమాట. అండ్ తర్వాత మీకు రాయల్ కింగ్డమ్ నుంచి ఒక చిన్న ఇన్విటేషన్ అయితే వచ్చింది. అండ్ మీకు ఇందులో మ్యాజిక్ ఎంపరర్ని కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రాయల్ క్యాపిటల్కి అయితే మీరు వెళ్ళవచ్చు అని చెప్తాడు. అండ్ దానికి లక్ అయితే ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి మొత్తం అక్కడ పవర్ఫుల్ మెంబర్స్తో బ్యాటిల్ చేసుకోవచ్చు అని చెప్తాడు. లక్ ఫేస్ కొంచెం టెరిఫిక్గా పెడతాడనమాట. దాన్ని ఆమె చూసేసి, నువ్వు వెళ్ళట్లేదు లక్, నీకు ఒక మిషన్ ఇస్తున్నాను, బ్యాటిల్ మిషన్ ఇది అని చెప్తాడు. సో లక్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయినా సరే మాగ్నాతో పాటు వెళ్ళాలని చెప్తాడనమాట. సో మాగ్నాతో పాటు లక్ అయితే ఇప్పుడు ఒక బ్యాటిల్ మిషన్ ఉంటుంది అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాయల్ క్యాపిటల్కి చార్మి కూడా వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలా మంచి ఫుడ్ ఉంటుందని వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. రాయల్ క్యాపిటల్కి బ్లాక్ బుల్స్ నుంచి ఆస్థా అండ్ నోయల్ అయితే వెళ్తారనమాట. అండ్ ఫస్ట్ టైం ఆస్థా రాయల్ క్యాపిటల్ని చూస్తున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆస్థా తొందరగా పడిగిస్తూ ఉంటాడనమాట. నోయల్ అంత తొందర ఎందుకు అని చెప్తుంది. అండ్ తర్వాత ఆస్థాని చూస్తూ ఉంటుంది అనమాట నోయల్. అండ్ సడన్గా తన మైండ్లోకి ఏదేదో డర్టీ థాట్స్ అన్నీ వచ్చేస్తాయి, లైక్ నేను ఒక్కదాన్నే ఆస్థాతో ఉన్నాను అని చెప్పేసి. సేమ్ టైంలో ఈ రాయల్ క్యాపిటల్కి క్లాస్, యూనో అండ్ మిమోసా అయితే వస్తారనమాట. ఆస్థా నేను అలాగే నోయల్ని కలుస్తారు. క్లాస్ ఆస్థా దగ్గరికి వచ్చేసి, ఏంటి ఆస్థా బాగానే ఉన్నావుగా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. అండ్ ఆస్థా అయితే, నువ్వు మిమోసా కదా నాకు హెల్ప్ చేసావు అని చెప్పి తనకి హాయ్ చెప్తాడు. అండ్ తన దగ్గర నుంచి అయితే మిమోసా చూసి పారిపోతుంది. యూనో నిన్ను చూసి భయపడింది అనుకుంటా అని చెప్తాడు. అండ్ పక్కకి వెళ్ళిపోతే అక్కడికి నోయల్ వెళ్తుంది మిమోసా దగ్గరికి, ఏమైంది అని చెప్పేసి. అండ్ మిమోసా అయితే ఇలా అంటుందన్నమాట, అంటే నాకు ఆస్థాని చూస్తే అదేదోలా అనిపిస్తుంది అని చెప్తుంది. ఫస్ట్ నోయల్కి కూడా సరిగ్గా అర్థం కాదు. అండ్ దాని తర్వాత నోయల్ ఇలా అంటుంది, ఏంటి ఆస్థాని చూస్తేనా, ఆస్థాలో ఏముంది అసలు, తను పొట్టోడు, అసలు మ్యాజిక్ లేదు, అసలు ఎందుకు మిమోసా, కానీ తను చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్తుంది. అండ్ దాని తర్వాత నోయల్ ఇలా అనుకుంటుంది అనమాట, అయినా ఇదంతా నాకెందుకు, నేనెందుకు ఆలోచిస్తున్నా ఆస్థా గురించి. వీళ్ళిద్దరైతే ఆస్థా గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ అయితే క్లాస్, ఏంటి వాళ్ళకి తలనొప్పి వచ్చిందా అని అంటాడు. వాళ్ళ ముందరికి విజార్డ్ కింగ్ అయితే వస్తాడు. క్లాస్, మిమోసా అండ్ అలాగే నోయల్ లీడ్ డౌన్ చేస్తారనమాట. ఆస్థా అండ్ యూనో అసలు ఎవరు అతను అని చెప్తారు. క్లాస్ నోరు మూసుకొని ఏం మాటలు మాట్లాడుకున్నా నీల్ డౌన్ చేయండి అని చెప్తాడు. తను మన విజార్డ్ కింగ్ జూలియస్ నోవోక్రోనో అని చెప్తాడు. మొత్తానికి మన వాళ్ళు అయితే విజార్డ్ కింగ్ని కలుస్తారు. అంటే విజార్డ్ కింగ్ ఆల్రెడీ కలిశారు, బట్ మన వాళ్ళకైతే తెలియదు కదా. మన విజార్డ్ కింగ్ జూలియస్ నోవోక్రోనో అయితే యూనో యొక్క 4 లీఫ్ గ్రీవ్ మనీ తీసుకొని చూస్తూ ఉంటాడు. అయితే ఇది క్లోవర్ కింగ్డమ్ యొక్క విండ్ స్పిరిట్ అనమాట. ప్రెజెంట్ ఎరాలో ఇతన్ని చూస్ చేసుకునింది. సో ఇతనికి చాలా యూజ్ అవుతుంది అని చెప్తాడు. అండ్ యూనోకి అదంతా చదివేసి, ఇది నీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ ఈ కొత్త స్పెల్ నాకు చాలా బాగా నచ్చింది, ఒక్కసారి దీన్ని యూజ్ చేయగలవా ప్లీజ్ ప్లీజ్ అని అయితే అంటాడు. అండ్ యూనో ఇలా అంటాడనమాట, సారీ సార్, నేను అది ఆ బ్యాటిల్లో యూజ్ చేశాను, దాని తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేకపోయాను, ఆ స్పిరిట్ అసలు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు అని చెప్తాడు. దానికి మన జూలియస్ నోవోక్రోనో అయితే డిసప్పాయింటెడ్ అవుతాడు.
ఆస్తా తన గ్రూమర్ని కూడా చదవమని అడుగుతాడు. విజార్డ్ కింగ్ అయితే దాన్ని చదవడానికి ట్రై చేస్తాడు, కానీ తనకు ఆ భాష అనేది క్లియర్గా అర్థం కాదు. అండ్ దాని తర్వాత విజార్డ్ కింగ్కి తన స్వాడ్ని తీసి బయటికి తీసి చూపిస్తాడు. సో ఆ స్వాడ్ అయితే విజార్డ్కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ దాన్ని నేను ఒకసారి టచ్ చేయొచ్చా అని ఆస్తాను అడుగుతాడు. ఆస్తా ఆ స్వాడ్ని విజార్డ్ కింగ్కి ఇస్తాడు. అండ్ విజార్డ్ కింగ్ అయితే ఆ స్వాడ్ని ఎత్తలేకపోతాడు. అండ్ తను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాడు అనమాట, ఇది యాంటీ మ్యాజికల్ స్వాడ్, అందుకే నేను ఎత్తలేకపోతున్నా. సో ఇతను మాత్రమే దీన్ని ఎత్తగలడు, దానికి అర్థం ఇతనికి మ్యాజిక్ పవర్ లేదు అని చెప్తాడు. అండ్ ఇదే విషయాన్ని ఆస్తాకి చెప్తాడు. ఆస్తా ఈ విషయం మీకెలా తెలుసు అని షాక్ అవుతాడు స్టార్టింగ్లో. అండ్ దాని తర్వాత మీరు లాస్ట్ మిషన్ని చాలా క్లియర్గా చేశారు, చాలా గుడ్ థింగ్ అని చెప్తాడు. అండ్ ఆస్తా అండ్ యూనో ఇద్దరు ఒకేసారి అసలు విజార్డ్ కింగ్ ఎలా అవ్వాలని అడుగుతాడు. అండ్ తనైతే ఇలా అంటాడు, మీరు కేవలం ప్రజల ట్రస్ట్ని తీసుకుంటే మాత్రం సరిపోదు, మీ యొక్క లైఫ్ని దీని మీద మీరు పెట్టగలగాలి. అండ్ మీరు అంతే స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే విజార్డ్ కింగ్ అవ్వగలరు. అండ్ దీనికి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉండాలి. అండ్ మీకు డేర్ చేసే పవర్ చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్తాడు. ఫైనల్గా అయితే యామియాన్ విలియమ్స్ని చాలా మంచి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు ఈ ఇయర్, సో మీరు చాలా మంచి పని చేశారు అని చెప్తాడు. వాళ్ళ క్యాప్టెన్స్ని కూడా పొగుడుతాడనమాట. కింగ్డమ్ కోసం ఎంతో కష్టపడి బ్యాటిల్స్ చేసి అండ్ దాన్ని కాపాడిన కొంతమంది మ్యాజిక్ నైట్స్కి ఈరోజు అవార్డ్స్ అండ్ అలాగే ర్యాంకింగ్స్ అయితే ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని పిలిచిందైతే యాక్చువల్గా అక్కడికే అని చెప్తాడు. అండ్ తర్వాత మన వాళ్ళందరినీ సెర్మనీకి అయితే తీసుకొని వెళ్తాడు. అక్కడ చాలామంది అయితే ఉంటారనమాట. సిల్వర్ ఈగల్, వెర్మిలియన్, అలాగే బ్లూ రోజ్ అండ్ గోల్డెన్ డాన్ స్క్వాడ్కి సంబంధించిన మెంబర్స్ అయితే అక్కడ ఉంటారు. సో ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడి చేసిన దానికి వాళ్ళకి అవార్డ్స్ అండ్ అలాగే ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుందో. నార్మల్గా మనకి అందరికన్నా టాప్ లిస్ట్లో మ్యాజిక్ ఎంపరర్ ఉంటాడు, అదే మన విజార్డ్ కింగ్ అయితే ఉంటాడనమాట. అండ్ తన కింద క్యాప్టెన్స్ ఉంటారు. సో క్యాప్టెన్స్ కింద వైస్ క్యాప్టెన్స్ అని ఉంటారు. వాళ్ళ కింద ఉండే వాళ్ళకు కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏ ర్యాంక్, బి ర్యాంక్, సి ర్యాంక్ అని వాళ్ళ కింద ఉండే వాళ్ళ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ప్రజెంట్ సెర్మనీ యొక్క చీఫ్ గెస్ట్ విల్లే అని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అప్పుడే మ్యాజిక్ ఎంపరర్ యొక్క సెక్రటరీ వచ్చేసి చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్తాడు. మన విజార్డ్ కింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, నేను కాసేపట్లో వస్తా అని చెప్తాడు. మన వాళ్ళంతా ఫుడ్ అయితే తినడానికి పక్కకి వెళ్ళిపోతారు. ఆస్తా అక్కడ ఉన్న ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళంతా ఆస్తా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటి కామన్ అసలు ఎందుకు పిలిచారు ఇక్కడికి, ఏంటి ఇలా తింటున్నాడు, ఇట్లా వేస్ట్ చేస్తున్నాడు, ఇట్లా అరుస్తున్నాడు, ఏంటి అని అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఆస్తాకైతే వినపడుతుంది. ఆస్తా ఇది విని నాకు బోర్ కొట్టేసింది, అందుకే నేను నా పని చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నా అంటాడు. దాన్ని చూసి క్లాస్ మేమోస్ అండ్ యూనో అయితే తేడాగా చూస్తారు ఆస్తాని. అక్కడికి వెర్మిలియన్ ఫ్యామిలీకి సంబంధించిన లియోపార్డ్ వెర్మిలియన్ కూడా వచ్చి ఉంటాడనమాట. అండ్ వీళ్ళైతే కామనర్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నోయల్ వాళ్ళ అన్నయ్య తన మీద వాటర్ అయితే పోస్తాడు, వాటర్ పోస్తానని ఏడిపిస్తూ ఉంటాడనమాట. అండ్ దాన్ని క్లాస్ అయితే డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. తను మీ చెల్లిలే కదా అని, అసలు నీకు ఇదంతా ఎందుకు, మా ఫ్యామిలీ మ్యాటర్లో నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు పక్కెళ్ళి ఆడుకో అని చెప్తాడు. అప్పుడు మన సిల్వర్ ఈగల్ యొక్క క్యాప్టెన్ నోజల్ సిల్వా అయితే వస్తాడనమాట. నువ్వు అసలు సిల్వా ఫ్యామిలీకి అర్హురాలే కాదు, మా మమ్మీ కూడా నీ వల్లే చనిపోయింది అని చెప్తాడు. అండ్ ఆస్తాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా నోయల్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్న టైంలో ఆస్తా నోయల్ నాపి నువ్వు వీళ్ళకెందుకు భయపడుతున్నావు అని చెప్పి ఒక టేబుల్ పైకి అయితే ఎక్కుతాడు. చూడండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోరు జారకండి అని చెప్తాడు. నేను ఒక కామన్ అన్న అయి ఉండొచ్చు, కానీ నన్ను ఇక్కడికి విజార్డ్ కింగ్ ఇన్వైట్ చేశాడు, దానికి అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈక్వల్ అని చెప్తాడు. తను చాలా ఆవేశంతో అయితే మాట్లాడతాడు. అండ్ తన మీద అటాక్స్ కూడా చేస్తారనమాట. తన యాంటీ స్వాడ్తో అయితే అవి క్లియర్ చేస్తాడు, అంటే తనని డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ ఫైనల్గా నేను ఒక విజార్డ్ కింగ్ని అవుతా అని అయితే చెప్తాడనమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా సైలెంట్గా అయిపోతారు. ఏంటి వీడు విజార్డ్ కింగ్ అవుతాడా, అది కూడా మ్యాజిక్ లేకుండా. అండ్ ఒక కామనర్ నోయల్ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఆస్తా మీద అటాక్ చేస్తారనమాట. అండ్ వాళ్ళ ఇద్దరు అటాక్స్ని తన మ్యాజిక్ స్వాడ్తో డిఫెండ్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆస్తా అది యాంటీ మ్యాజిక్ స్వాడ్ అని తెలుసుకుంటాడు. అండ్ ఇప్పుడు నాకేం చేయాలో తెలుసు అని చెప్పేసి తన యొక్క శాండ్ అటాక్ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ మ్యాజిక్ అయితే ఆస్తాని టోటల్గా కవర్ చేస్తుంది. లైక్ తన మ్యాజిక్ని డిఫెండ్ చేసుకున్నట్టు కాకుండా. క్లాస్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఆపండి అని చెప్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లాస్ కన్నా తను గోల్డెన్ డన్లో హయ్యర్ ర్యాంక్ కాబట్టి తను నోరు మూసుకో అని చెప్తాడు క్లాస్కి. అండ్ తనకి ఈ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినప్పుడు పక్క నుంచి నోయల్ బ్రదర్ వచ్చేసరికి తనకి ఇది సరిపోదు, ఇప్పుడు నేను చూపిస్తా పనిష్మెంట్ అంటే ఏంటో అని చెప్తాడు. ఇప్పుడు ఆస్తాకి ఛాన్స్ లేదనమాట, యూనో ఇందులో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటాడు. బట్ అప్పటికే ఆస్తా తన స్వాడ్ని బయటకు తీసి తన మ్యాజిక్ని మళ్ళీ రివర్స్ అయితే కొడతాడనమాట. సో నోయల్ బ్రదర్కి అయితే వెళ్ళే తగులుతుంది. నోయల్ బ్రదర్ అయితే ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తా, ఒక ప్యూర్ రాయల్ యొక్క పవర్ని నీకు చూపిస్తా అని చెప్తాడు. అప్పుడు అక్కడికి నోజల్ సిల్వా అయితే వస్తాడు, అంటే మన సిల్వర్ ఈగల్ యొక్క క్యాప్టెన్.
తన ప్రెజెన్స్ వల్లే వాళ్ళిద్దరి యొక్క బ్యాటిల్ ఆగిపోతుంది. అండ్ తన ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ కెప్టెన్ యామీతో కంపేర్ చేసుకుంటే నోజల్ సిల్వా కెప్టెన్కి చాలా డిఫరెంట్గా ఉంది తన యొక్క ప్రెజెన్స్ అని అయితే చెప్తాడు. అంటే ఇది సిల్వర్ ఈగల్ కెప్టెన్ యొక్క పవర్ అని అయితే చెప్తాడు. వాళ్ళ బ్రదర్ని నోజల్ సిల్వా ఇలా అంటాడనమాట, నువ్వేంటి ఒక కామనర్తో నీ పవర్ని చూపిస్తున్నావా, సిగ్గుండాలి, ఇప్పుడే ఆపే అని చెప్తాడు. దానికి ఫస్ట్ అయితే వాళ్ళ బ్రదర్ ఒప్పుకోడు, బట్ తర్వాత సైలెంట్ అయిపోతాడు. అండ్ ఇంకా ఆస్తా ఫుల్ షాక్లో ఉండిపోతాడు. సిల్వర్ ఈగల్ కెప్టెన్ అయితే ఆస్తాకి బుద్ధి చెప్దాం అనుకుంటాడు, బట్ వాళ్ళని ఫిగోలియన్ అయితే ఆపుతాడు. ఇక్కడ ఫిగోలియన్ అయితే మన వెర్మిలియన్ యొక్క కెప్టెన్. అండ్ మనకి వెర్మిలియన్లో అయితే లియోపోర్డ్ ఉంటాడు. అండ్ తన ఆస్తా దగ్గరికి వచ్చేసరికి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అండ్ నేను కూడా ఒక విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నా, నువ్వు నాకు ఈ రోజు నుంచి రైవల్ అని చెప్తాడు. ఆస్తా నాకు ఆల్రెడీ రైవల్ రా అని చెప్తే, పర్లేదు ఒకడికి ఒకే రైవల్ అయినా ఉండాల్సింది, ఇద్దరు ముగ్గురు ఏంటి ఎంతమంది అయినా రైవల్స్ ఉండొచ్చు అని చెప్తాడు. మీమోసా యూనోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది లియో తన బ్రదర్ అని చెప్పేసి. అండ్ అలాగే నోయల్ ఫ్యామిలీకి అండ్ మీమోసా ఫ్యామిలీ వీళ్ళైతే కజిన్స్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది మన యూనోకి అయితే సరిగ్గా అర్థం కాదు, బట్ ఏదో విన్నట్టు విని ఓకే అని చెప్పేస్తాడు. మీమోసా మురిసిపోతూ ఉంటుంది లియోకి ఆస్తా రైవల్ అయ్యాడని చెప్పేసి. ఇక్కడ మన సిల్వర్ ఈగల్ అండ్ అలాగే వెర్మిలియన్ కెప్టెన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నోయల్ బ్రదర్ నోజల్ సిల్వా అయితే ఇలా అంటాడనమాట, ఇప్పుడు నేను అతనికి బుద్ధి చెప్పాలి లేదంటే ఇలాగ ఎక్కువ మంది అయిపోతారు అని చెప్పేసి. అండ్ దానికి ఫిగోలియన్ అయితే ఇలా ఆన్సర్ చేస్తాడు, మనం ఇక్కడికి వచ్చామంటే విజార్డ్ కింగ్ అందరినీ ఇన్వైట్ చేశాడు, దట్ మీన్స్ అందరూ ఈక్వల్ అని చెప్పేసి. అండ్ వాళ్ళిద్దరు ఒపీనియన్స్ అయితే కనెక్ట్ అవ్వవు అనమాట. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడానికనే రెడీ అయిపోతారు అక్కడ. అండ్ వాళ్ళిద్దరు పవర్స్ని ఒక్కసారి బయటికి తీస్తే అక్కడ ఉన్న మొత్తం షేక్ అయిపోతుంది. ఇద్దరు క్యాప్టెన్స్ ఫైట్ చేసుకుంటే ఏ రేంజ్లో ఉంటుంది ఇక్కడ మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇదే టైంలో కింగ్డమ్కి సంబంధించిన ఒక మేజ్ వచ్చేసి, సార్ ఇక్కడ మొత్తం అటాక్ జరిగింది కింగ్డమ్ మీద, మీరు రావాలి వెంటనే అని చెప్తాడు. అండ్ ఎక్కడెక్కడ అటాక్ జరిగిందో చెప్తాడనమాట. అంటే క్లియర్గా అయితే చెప్పడు, బట్ క్లోవర్ కింగ్డమ్లో అటాక్ జరిగిందని అయితే చెప్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో సైడ్ చూసుకుంటే మనకి క్లోవర్ కింగ్డమ్ని మొత్తం అటాక్ చేసి ఉంటాడు. అండ్ ఒక వ్యక్తి అయితే అక్కడ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అండ్ తనైతే మొత్తం జాంబీస్ని బయటికి తీసేసి ఉంటాడు అనమాట. చాలా గట్టిగా నవ్వుతూ, ఇదిగో క్లోవర్ కింగ్డమ్, నా పవర్ నీకు చూపిస్తానైతే అంటాడు. అండ్ మనుషులందరినీ కూడా చంపేసి జాంబీస్గా తయారు చేస్తూ ఉంటాడు. మనోడు చాలా టెరిఫిక్గా నవ్వుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ నేనేంటో చూపిస్తానైతే అంటూ ఉంటాడు. తను చేసే పనుల్ని కొంతమంది మేజర్స్ అయితే ఆపడానికి ట్రై చేస్తారు, బట్ ఆ జాంబీస్ని ఎంత కొడుతున్నా సరే ఆ జాంబీస్ మళ్ళీ రీక్రియేట్ అయ్యి వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా అది అన్లిమిటెడ్ ఆర్మీ అని చెప్పొచ్చు. ఇంకా తను ఎక్కువ జాంబీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దట్ మీన్స్ వీళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి అసలు ఛాన్సే ఉండదన్నమాట. మొత్తం క్లోవర్ కింగ్డమ్లో జాంబీస్ని పెట్టేస్తాడు. అలాగా జాంబీస్ అందరూ వెళ్ళి మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా అయితే చాలా ఆనందిస్తూ ఉంటాడు. ప్రెసెంట్ అయితే మన ఫిగోలియన్ ఒక ప్లాన్ చెప్తాడు. ముందుగా గోల్డెన్ డౌన్లో నుంచి ఒకరు బ్లాక్ క్లోవర్ కింగ్డమ్కి సంబంధించిన ఫుల్ బ్లూ ప్రింట్ని అయితే బయటకు తీస్తారు. అరే ఇదేంట్రా బాబు, గోల్డెన్ డౌన్లో అందరూ కూడా శాండ్ మ్యాజికే వాడుతున్నారు. అండ్ మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ బ్లూ ప్రింట్లో ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫిగోలియన్ అయితే ఇలా అనుకుంటాడు, మన కింగ్డమ్ మొత్తం కూడా ఫుల్ పవర్ఫుల్ మేజెస్తో కవర్ అయ్యి ఉంటుంది. అండ్ ఒక డొమైన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది బ్యారియర్ లాగా. దాన్ని పగలగొట్టుకుని లోపలికి వచ్చారంటే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అండ్ ఇదే మూమెంట్లో ఆస్తా అండ్ లియో అయితే బయటికి వెళ్ళిపోతారు అందరినీ కాపాడాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫిగోలియన్ ఒక మంచి ప్లాన్ చేస్తాడు. వీళ్ళని ఒక 5 టీమ్స్గా డివైడ్ చేసేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళి ప్రజల్ని కాపాడాలి అని చెప్తాడు. అండ్ వీళ్ళంతా అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయి అందరినీ కాపాడడానికి వెళ్తారనమాట. అండ్ లోపల చూసుకుంటే అక్కడ చార్మీ ఇంకా వాళ్ళతో పాటు వచ్చి ఉంటుంది. అండ్ తనకి ఎక్కడో ఫుడ్ స్మెల్ రావడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. రాయల్ క్యాపిటల్ మొత్తం అటాక్లో అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దగ్గర కాలిపోతూ ఉంటుంది. సో మన వాళ్ళు 5 టీమ్స్గా డివైడ్ అయ్యారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అయితే వెళ్తారనమాట. లైక్ ఇప్పుడు నార్త్ వెస్ట్ ఈస్ట్ అలాగే అక్కడ 5 సైడ్స్ అయితే 5 టీమ్స్ అయితే వెళ్తాయి. అండ్ అక్కడ ఉన్న ప్రజలందరినీ వాళ్ళైతే కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫిగోలియన్తో పాటు మన నోయిల్ అయితే వెళ్ళుంటుంది. అప్పుడక్కడ ఈ జాంబీస్ చేత అటాక్ చేయించేవాడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను నిన్ను చంపైపోతున్నా అని టెరిఫిక్ లుక్ అయితే ఇస్తాడు. అండ్ అలాగే ఏదేదో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడనమాట. చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆస్తా అయితే తన వెనకాల ఉన్న జాంబీస్ని మొత్తం క్లియర్ చేసేసుకొని తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఎలా చేస్తావో నేను చూస్తా అని చెప్తాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎపిసోడ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఆర్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ ఆర్క్ కూడా స్కిప్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియో అయితే త్వరలో రాబోతుంది. సో థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.